అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు కనిగిరిలో ఉగ్ర నరసింహారెడ్డి గారి సారథ్యంలో ఆడపడుచులకి ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. 90 రోజులు వాళ్ళకి సొంతంగా శిక్షణ ఇచ్చి వారి సొంతంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క మిషన్ ఇవ్వడం జరిగింది. ఎన్నికల ముందు కూడా ప్రతిపక్షంలో అన్నా క్యాంటీన్ నిర్వహించారు. అప్పుడు కూడా కుట్టు శిక్షణ ఇచ్చి మిషన్ ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా చాలా చారిటీగా చేస్తూ ఉన్నారు. ఈరోజు కంచనవారిపాలెంలో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక హాస్టల్ బిల్డింగ్ ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా పిఎంసి పథకంలో ఉన్నటువంటి క్లాస్ రూమ్స్ అంటే సైన్స్, అదే ల్యాబ్, వీటి బిల్డింగ్ని కూడా పూర్తి చేయడం జరిగింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధిని, సంక్షేమాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నానికి ఇది నిదర్శనం. ఈరోజు విపక్ష పార్టీ సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి లేనిపోయిన ఇందరూ మాట్లాడుతున్నారు. విశాఖపట్నంలో ఈరోజు గూగుల్ వచ్చిన, ఏఐ హబ్గా విశాఖపట్నం సిటీ వచ్చిన, భారతదేశంలోనే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చిన, ఇదంతా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సాధ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంది. ఈరోజు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మా యువ నాయకులు నారా లోకేష్ గారు, ప్రధానమంత్రి మోడీ గారు ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని, సంక్షేమాన్ని కట్టుబడి ఉన్నారు. ఈరోజు లోకేష్ గారు విదేశాల్లో కూడా సిఐఏ సదస్సుకి ఇన్వైట్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. గూగుల్ రావడంలో కీలక భూమిక పోషించారు. ఈ రోజున యువగళంలో లోకేష్ గారు వచ్చినటువంటివి చెప్పినటువంటి ప్రతిదీ కూడా అభివృద్ధి పనులు పూర్తి చేస్తూ ఉన్నారు. రాబోయే సంవత్సరాల్లో తప్పనిసరిగా ఈ ప్రాంత అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడిందని తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.